దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? బాగున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. బాగాలేకున్నా కానీ చెప్పాలి, అమ్మా మేము బాగున్నామమ్మా, దేవునికి స్తోత్రాలని చెప్పాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, కునుకడు నిద్రపోడు, ఆయన మనతో ఉండే దేవుడు. అలాంటి దేవుణ్ణి సన్నిధికి కూర్చోవడం చాలా సంతోషం. పనులన్నీ పక్కకు పెట్టేసుకొని దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఆయన వాక్యం ఏం వినాలా అని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, కూర్చుంటాం, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన మీతో మాట్లాడతారు. మీకే కష్టంతో కూర్చున్నావో, నేను కూడా అట్లనే ఎన్నోసార్లు వేదనతో, బాధతో, దుఃఖంతో చాలా వేదన పడిపోయినాయి. ఇంకెందుకు ఈ బ్రతికెందుకు, ఇంకా చనిపోతే మంచిది అని నేను బాధపడిపోయి ఇంకా ఆ రాత్రి 1 గంటకి నా టీవీ పెడితే ఒక వాక్యం వస్తూ ఉన్నది. చనిపోయిన వాళ్ళు దేవునికి రాజ్యానికి వారసులు కారు, ధైర్యం తెచ్చుకోండి, శ్రమల యందు బలపడండి అని దేవుని వాక్యం ఆయన దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని, వాక్యం ఏది చెప్పాలా, ఏది మాట్లాడాలా, మీరు ఏది వినాలా అనేది కూడా దేవుడికే నిర్ణయం. ఆయననే మిమ్మల్ని కూర్చోపెడతాడు. వేదనతో కూర్చున్నావా బిడ్డ, దుఃఖంతో కూర్చున్నావా, ఆయన ఈ దినాన్ని నిన్ను ధైర్యపరచడానికి కొరకే ఈ వాక్యం మీ ముందట పెడుతున్నాను. ధైర్యం ఉండమన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. మించిన బలం గల వారి చేతిలో నుండి విడిపించగల గొప్ప దేవుడు నువ్వే కదయ్యా. మేము నిన్ను ఆశ్రయించినామయ్యా, నీ సన్నిధిలో ఇదిగో కూర్చున్నాం. మీకు వందనాలు ప్రభా. ఈ టీవీ దగ్గర ప్రభా, ఈ రేడియో కార్యక్రమం ద్వారా వింటున్నా ప్రతి బిడ్డకు ప్రభా నీ ఆత్మ ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు జీవపు ఊటలయ్యా. నీవు మాట్లాడితే అనేక అద్భుతాలు జరిగిపోతాయ్యా. నువ్వు సెలవిస్తే అనేక కార్యాలు జరిగిపోతాయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మాట జీవం గలదయ్యా. ఏది మారిపోయినా, ఈ లోకం మారిపోయినా మారని దేవుడవయ్యా నువ్వే తండ్రి. అందుని బట్టి నీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ వేదనతో, ఏ బాధతో ఇదిగో ప్రభా రేడియో కార్యక్రమం ద్వారా, టీవీ ద్వారా వింటున్న ప్రతి బిడ్డని, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి అయ్యా. ఆత్మకార్యాలు జరిగించండి. అంధకార శక్తులన్నిటిని యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా, నీ బలముతో నింపి, నీ శక్తితో నింపి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నాకు సహాయం చేసి, ఈ వింటున్న కూర్చున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగుండాలని. ఎంతోమంది వేదన, ఎక్కడ చూసినా భయంకరమైన శ్రమలే, ఎక్కడ చూసినా వేదనే, ఎక్కడ చూసినా చిన్నపిల్లల్ని చంపేయడం, ఇంటి వాళ్ళే చంపేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇట్లా అయిపోతుంది. తుఫాన్లు, వరదలు, బీభత్సాలు, భయంకరమైన పరిస్థితులు, దేశాలు నీళ్ళ వరదల్లో కొట్టుకుపోవడం, అగ్నితో కాల్చివేయబడం, ఎన్ని భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉన్నాం. మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ప్రతి దాంట్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే అందరికీ చాలా భయం, భయం, భయం. ఏం జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో అని ప్రతి నిత్యము మనము భయపడుతున్నాం. అందుకే ఆయన అంటాడు, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నీ చేపట్టుకుంటాను, నేను నడిపించేవాడు నేనే అని అంటున్నాడు మన దేవుడు. కానీ మనం భయపడిపోతూ ఉంటాం. ఎంత భయపడిపోతుంటామంటే ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏంటో అని భయపడిపోతున్నాం. కానీ ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మన పక్షంగా మాట్లాడతాడు. ఆయన మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు.
మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆ తెల్లవారుజాముని లేసి మన బిడ్డల కొరకు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మన దేవుడు మనతో సహాయం చేస్తాడు, మనతో ఉంటాడు. మన బిడ్డల చుట్టూ ఆయన రక్త కంచెను వేస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? ఇంకా ప్రభుని అంగీకరించలేదా? ఇంకా దేవుని మాటలు వింటలేదా? ఇట్లనే బోల్మని చెప్తుంటారులే అనుకుంటున్నావా? నా ప్రియబిడ్డ, మనకు కలుగుతున్న భయాలు, ఏ క్షణం ఏం జరుగుతుందో, భూకంపాలు జరుగుతున్నాయి, అందరి ప్రాణం అరచేతులు పట్టుకుని పరుగులెట్టట్టు యుద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఏ క్షణం ఏ ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మనకు తెలియదు. ఊహించలేని కార్యాలు జరుగుతున్నాయి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సంగతులు మనం వింటున్నాం. నా ప్రియబిడ్డ, నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎట్లా కట్టుకుంటున్నావు? నీ బిడ్డల్ని ఎలా పోషిస్తున్నావు? నీ బిడ్డలకి ఏ మార్గం నువ్వు బోధిస్తున్నావు? భార్యాభర్తలుగా ఉన్న మీరిద్దరు దేవుని సన్నిధిలో ఉంటున్నారా? ఈ 40 దినాలు చాలా దగ్గర, చాలా సంఘాల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సన్నిధిలో కూర్చుంటున్నావా? ఎప్పటికీ మనకుండే శ్రమలేనమ్మా, ఎప్పటికీ బాధలే, ఎప్పటికీ పనులే, విపరీతమైన పనులే ఉంటాయి. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, 34వ దావీదు కీర్తన మనం చదువుకుంటున్నాం, 34వ అధ్యాయం 4వ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. భయం అంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం మనము? కష్టాలు రాగానే బయటికి వెళ్ళిపోతుంటాం, అక్కడికి పోతాం, ఫ్రెండ్స్తో కూర్చుంటాం, ఇక ఫ్రెండ్స్తో కూర్చుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అవి ఇవి చేస్తూ ఉంటాం. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? అందుకే దావీదు భక్తుడు అంటాడు, నాకు కలిగిన భయములు అన్నిట్లో నుండి ఆయన వినిపిస్తాడు అంటున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అన్నాడు. దీనత్వం కలిగి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకన్నాడు 5వ వచనములు అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెరుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. ఎవ్వరు రక్షించరండి. మన శ్రమల్లో మనకి ఎవ్వరు తోడుగుండరు, కానీ ఆయన ఒక్కడే తోడుగుండగల దేవుడు, ఆయన ఒక్కడే అద్భుత కార్యాలు జరిగించేవాడు. అందుకే అన్నాడు దావీదు కీర్తన 35వ అధ్యాయంలో 10వ వచనములు అంటున్నాడు, అప్పుడు యెహోవా నీ వంటి వాడేవుడు? మించిన బలము గారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడవి నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొని అన్నాడు దావీదు భక్తుడు. అన్నాడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతుల నుండి దీనులను, దరిద్రులను కాపాడుతాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. మళ్ళీ ఎవరిగా దరిద్రులు అంటే పేదలుగా ఉంటే అసలు ఎవరైనా దగ్గరికి రానిస్తారా గొప్పళ్ళు? కానీ ఆయన దీనులను, దరిద్రులను, మించిన బలం గారి వారి చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. అందుకే ఆయన యుద్ధ మనము విచారణ చేయాలి. ఎప్పుడైతే మనం విచారణ చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ దినాన్ని మీ ముందట ఉంచాలనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమాగును. మీరు బలహీనులు కాక, మనం ప్రతి విషయంలో బలహీనమే. మన శరీరం ప్రతి విషయంలో బలహీనతనే, శక్తి లేదు మనకి. కానీ ఆయన అంటున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలం చేస్తాను. భయపడిపోతుంటాం, ఎన్నో సమస్యలు రాగానే, ఈ కష్టం రాగానే భయపడిపోతుంటాం, ఉద్యోగాల్లో భయపడిపోతుంటాం, ఇంట్లో భయపడిపోతుంటాం, కుటుంబ విషయాల్లో భయపడిపోతుంటాం, ఉరుగు పొరుగు వారి మధ్యన భయపడిపోతుంటాం. భయం 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 భయము భయం. అందుకే అన్నాడు బలహీనమైపోతుంటాం. అరే వాళ్ళు ఇట్లా అన్నారు కదా అని అలా దిగులు చెందిపోతూ ఉంటాం. కొంతమంది అయితే ఏమంటారు, ఏమయ్యా ఎందుకు అట్లున్నావంటే, ఎందుకయ్యా తాగేస్తున్నావు, ఎందుకంటే అమ్మా వాళ్ళు ఇట్లా అన్నారమ్మా, అందుకే నాకు వాళ్ళతో కొట్లాడడానికి నాకు శక్తి లేదు, అందుకే తాగేస్తున్నానమ్మా అంటారు. అదా కాదు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. అందుకే అన్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. అందుకని దేవుడు అంటాడు,
మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను, రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగాలను ఆయన భరించాడు. మన బలహీనతలు ఆయన భరించాడు. ఆయన మన రోగాలను ఆయన భరించాడు. మనం స్వస్థపరచడానికి, మనం వేదనతో, దుఃఖంతో, బాధతో, విచారంతో ఉన్నప్పుడు ఆయన ఆదరించడానికి మన దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన యొద్ద విచారణ చేస్తున్నారా నా ప్రియ బిడ్డలారా? ఇంకేమంటున్నాడంటే ఆయన కూడా అంటున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు పేతురుతో. నిజమే, ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్న వాళ్ళం బలహీనులమే, కానీ ఆయన బలవంతుడు. హల్లెలూయా చెప్దామా? అయ్యా మేము బలహీనలేమని, అయ్యా కానీ నువ్వు ఉన్నందుకు మేము బలవంతులమని చెప్తున్నావా నా ప్రియ బిడ్డ? ఈ వాక్యం వింటున్నా. అందుకే అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. శరీర బలహీనత, కానీ ఆయన అంటున్నాడు నేను బలవంతుణ్ణి కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము శారా విషయంలో. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చదివితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయినాడు. నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించినని వ్రాయబడినది. నీ సంతానం ఇలాగుండనని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏం ఆధారం లేదు మనకు తెలుసు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసం, అందుకే విశ్వాసులకు తండ్రి అన్నాడు. విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును. ఆయన శరీరం ఏమైపోయింది? అబ్రహాం శరీరం మృతతుల్యమైపోయింది. ఆయనకు 100 వచ్చినాయి. ఏ బలహీనుడు అప్పుడు అంటున్నాడు, శారా గర్భమును మృతతుల్యం అన్నట్టు ఆలోచించను, కానీ ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం వలన బలం పొందాలి. తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు. అసలు ఏమన్నా జరుగుతుందా? మృతతుల్యమైపోయిన శరీరం అంటున్నాడు. అబ్రహాం శరీరం, శారా శరీరం అయినప్పటికీ ఆ విశ్వాసము, దేవుడే వాగ్దానం అయితే ఇచ్చాడు, ఆ విశ్వాసాన్ని పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్నందువలని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించారు. సమర్థుడు మన దేవుడండి. మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు. విశ్వసించమంటున్నాడు, కలవరపడద్దు అన్నాడు. విశ్వసించి వాడు కలవరపడడు అన్నాడు. కలవరపడిపోతున్నావా? అయ్యో నాకు కాటలేదే అనుకుంటున్నావా? లేని వాటిని ఉన్న వాటిగా చేయగల మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, శత్రువులపై విజయం ఇచ్చే దేవుడు, నీ కష్టాల నుంచి విడిపించగల దేవుడు. నీకే వేదనతో, ఏ దుఃఖంతో ఆయన సన్నిధిలో ఉండి విచారణ చేస్తావో ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పకుండా విడిపిస్తాడు. అంత గొప్ప సమర్థుడైన దేవుడు మన దేవుడు ఉన్నాడు. అందుకే అన్నాడు, నెరవేర్చక సమవిరుడిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందు, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడినది. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థిస్తున్నా తప్పకుండా ఆయన పట్ల కార్యం జరిగిస్తాడు. నేను భయపడను. నేను ఎందుకు దిగులు పడాలి? నేను ఎందుకు బలహీనరాలను కావాలి? నేను ఎందుకు బలహీనుడు కావాలని ధైర్యం పెట్టాలి. ఎందుకో తెలుసా? అప్పుడు దేవుడు అద్భుతం చేయలేడా? శారా అబ్రహాంకి ఇయ్యలేడా? కుమారుని ఇయ్యలేడా? ఎంత గొప్ప జనంగా చేశాడు. నిన్ను చేయాలనే ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మినప్పుడు, ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు నా దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే బలపడతావో, ఆయన యొద్ద విచారణ ఎప్పుడైతే చేస్తావో నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఏలనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిని కొరకు చనిపోయాను. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. మన బలహీన కూడా బలహీనం ఉంటే మన ఆత్మను ఏం చేస్తాడంటే, ఎందుకు బిడ్డ బలహీన గుణం, నేనున్నాను కదా, లేవు నడువు, కార్యం జరిగించని ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు. ఆత్మ ద్వారా ప్రేరేపిస్తాడు మనకి. అందుకన్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిత్యము నాకు శరీరంలో ఒక ముళ్ళున్నదట. నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఎంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలను. బలహీనత 9వ వచనంలో అన్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. మనకి రోగాలు, బాధలు, ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పాలి, అయ్యా తప్పకుండా నాకు శక్తి పరిపూర్ణమవుతుందా, బలహీనతలైంది నేను బలపడుతున్నాయా, నాకు కష్టాలు వచ్చినాయా నేను తప్పకుండా బలపడుతున్నాయా, నీవున్నావనే ధైర్యంతో ముందుకు సాగిపోతున్నా అని ఎప్పుడైతే చెప్తావో కార్యాలు జరిగిస్తాడు. అబ్రాహాము శారాకి కార్యం జరిగించలేడా? ఇసుక రేణువులుగా సంతానాన్ని అభివృద్ధిపరచలేడా? నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకేం లేదండి, ఇంకా అయిపోయిందండి, మా బతికింతేనండి అని అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ, ఎప్పుడు ధైర్యపడిపోకు, ధైర్యపరుస్తాడు దేవుడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం 9-10 వచనాలు అన్నారు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందు బహు సంతోషంగా అతిశయపడుతున్నాను అన్నాడు. బహు విశేషంగా నాకు కలిగిన బలహీనత యందే. నువ్వు అది చెప్తున్నావా? ఈరోజు నువ్వు చెప్పాలి, నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడదు నువ్వు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మనకు అద్భుతాలు జరిగించే దేవుడు మన పట్ల ఉన్నాడు. అందుకంటున్నాడు, అందుకే 10వ వచనంలో అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నా ప్రియడ చెప్తావా ఈరోజు? నాకు కష్టాలు కలిగినాయి, బాధలు కలిగినాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, బలహీనతలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, మనుషుల వల్ల నిందలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నా కూడా నేను ధైర్యం, ఉపద్రవాలను నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నా ప్రియబిడ సంతోషించాలి, మనం సంతోషించాలి. పౌలు శీలు చెరసాల్లో పాడేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడ్చుకుంటూ కూర్చున్నారా? అయ్యో ఏం దేవుడు అయ్యా, నీ వాక్యం ప్రకటిస్తే ఇంత శ్రమ వచ్చిందని వాళ్ళ సంతోషంతో పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి వేళ అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో తెలుసా? సంతోషపడాలి. కష్టాలు మాక లెక్కలేనన్ని కష్టాలు, లెక్కలేనన్ని బాధలు, లెక్కలేనన్ని అవమానాలు, అపనిందలు అయినప్పటికీ కూడా ఇదిగో ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా శరీరం బలహీనతే, కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. ప్రభు కొరకు ఇంకా వాక్యం చెప్పాలి. నాకు 70 సంవత్సరాలు ఇంకా ప్రభు కొరకు ప్రభులో ఉండి అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపించాలి. నేను ప్రార్థన చేసుకుంటాను, అయ్యా నేను బలహీనరాలయ్యా, నీ బలంతో నింపయ్యా, నీ శక్తిహీనరాలయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, ఇగో నాకు ఆయుష్ని ఇవ్వండి ప్రభు. మన్ను నేను స్తుతిస్తుందా, నీ సత్యాన్ని అది వివరిస్తుందా? సజీవులే కదయ్యా వివరిస్తారు. నేను సజీవుడినైతే 1000 మందికి ఇక బలహీనతలు ఉన్నా కూడా నేను దేవుని వాక్యం ప్రకటిస్తానయ్యా అని, వాడుకుంటానయ్యా అని, వాడుకోమని తెల్లవారుజామున ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నా ప్రియబిడే వాక్యం వింటున్నా. నా ప్రియబిడ, నువ్వే బలహీనత ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావో దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించు, ధైర్యంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. అందుకంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, ఆయన మీ ఎడల బలహీనుడు కాదు కానీ
మీ అందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాను. మేము ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తి బట్టి ఆయనతో కూడా జీవము గలవారం అంటున్నాడు పౌలు భక్తుడు. నువ్వు చెప్పగలవా అట్లా? నా ప్రియ బిడ్డ, చెప్పకపోతే ఈరోజు చెప్పాలి అట్లా. తప్పకుండా దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా మేము జీవం గలవారం అని చెప్పాలి. అందుకే 13వ అధ్యాయం 9వ వచనం, నేను బలహీనమై ఉన్నను, మీరు బలవంతులై ఉండే ఎడల సంతోషించదమంటున్నాడు. బలం లేని వారికి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయన. నువ్వు బలహీనత ఉన్నవా? తప్పకుండా దేవుడు నేను బలపరుస్తాడు. దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. భయపడొద్దు అన్నాడు. అందుకే అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయక ఆయన నా మనవి ఆలకించినాడు, నాకు ఉత్తరం ఇచ్చినట్టున్నాడు. ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం వాక్యము. మరి ఆశ గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆశ కూడా దేవుని ఆశ్రయించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై మరి అన్య దేవతలన్నిటినీ కాకుండా నడిచాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. అతని ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉన్నది. 10 సంవత్సరములు నెమ్మది పొందెను. యెహోవా అతనికి విశ్రాంతి కలుగచేశాడు. 7వ వచనములు అంటున్నాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగచేశాడు అంటున్నాడు. అప్పుడు మరి తెలుసు, కుషీడైన జరాదండం ఎత్తి 1000 సైన్యములు 300 మంది మరి ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు 9వ వచనం చదువుతున్నాను. కూషీయుడైన జరహ్ వారి మీదకి దండెత్తి 1000 సైన్యములు 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషు రాగా ఆశ అతనికి ఎదుర్కొనబోయి వారు మారేషు వద్ద జపతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం కల్పక ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టినాడు అని మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 11వ వచనంలో ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామను బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రం నీ పైన విజయం అంద నీకుమని ప్రార్థన చేశాడు. బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. బలహీన అలా ప్రార్థన చేయి బిడ్డ. బలం లేని వారమయ్యా, మాకు సహాయం లేదయ్యా, నీకన్నా మాకెవరున్నారయ్యా సహాయం చేయడానికి. ఇంకేమంటున్నాడంటే, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. దేవుని ప్రార్థన చేసినావా? అట్లా ప్రార్థన చేయి బిడ్డ, దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, మాకు సహాయం నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రాలు నీ పైన జయముంద నీకుమని ప్రార్థింపక యెహోవా ఆ కూషీల ఆశ ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, పారిపోయారు వాళ్ళు. చూసారా, దేవుని దగ్గర మాకెవరున్నారయ్యా, నువ్వే మాకు సహాయం, నువ్వే మాకు సహాయం చేయగల గొప్ప దేవుడు. అప్పుడు వాళ్ళందరినీ మళ్ళా అక్కడ ఒక ప్రవక్త పోయాను అన్నాడు. అందుకే 15వ అధ్యాయము 7వ వచనం, మీరు బలహీనలు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. అప్పుడు ప్రవక్త అయిన యోదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని యూదా వారందరినీ సమకూర్చి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయమని ప్రమాణం చేశారు. వారు ఎలుగెత్తి బొబ్బలిడ్చు మేళములతోనూ బూరల నాదంతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసి వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికిండరు గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగచేసిన. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎంత గొప్ప దేవుడండి. మనసు నిలుపుకున్నాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు. అది మాకు బలం లేని వారమయ్యా, నువ్వు బలవంతుడవు, మాకు కార్యం జరిగించి ధైర్యం తెచ్చుకున్నాడు. చేస్తాననుకున్నాను, దేవుడు అద్భుతం జరిగించలేదా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నాను. నా ప్రియబిడ్డ, నువ్వు బలహీనుడు కాక ధైర్యం తెచ్చుకో, కార్యం సఫలం చేయగల గొప్ప దేవుడు నీతో ఉన్నాడు.
ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో వేదన పడిపోతున్నావు, ఏ విషయంలో దుఃఖపడిపోతున్నావు, బిడ్డల విషయం, భార్య విషయం, కుటుంబ విషయం, ఇరుగు పొరుగు వారి విషయం, పెండ్లి విషయాలు, అన్నిటి విషయాల్లో నువ్వు బాధపడిపోతున్నావు. యెహోవా యొద్ద విచారణ చేయక నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు నీకు నెమ్మది కలిగి చేస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి, అంతే. పిరికాత్మను వద్దని చెప్పాలి. ధైర్యం గల ఆత్మను నాకు ఇవ్వండి ప్రభా, పిరికాత్మను తీసివేయండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మీరు బలహీనులు కాక ధైర్యం వహించడానికి, మీ కార్యం సఫలం చేయనని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని బలపరచనే. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ప్రభా ఇక్కడ నీ సన్నిధిలో కూర్చున్నారు నాయన, వారిని హృదయ రహస్యాలు ఎరికిన దేవుడు, వారి బాధను తొలగించి వారికి నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. ధైర్యం అనుగ్రహించండి అయ్యా. మేము బలహీనం కాదు, ధైర్యం వహిస్తున్నాం అయ్యా. మా పట్ల కార్యం జరిగించండి అని ప్రార్థించే మనసు బిడ్డలకు దయచేయమని దీవించి ఆశీర్వదించు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీరు ఈ కార్యక్రమం ద్వారా బలపడితే తప్పకుండా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ ప్రార్థన అవసరత కోరిన తప్పకుండా ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. 8885757477 తప్పకుండా ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. బలము లేదని భంగపడకుమా, బలహీనుడనని బాధపడకుమా, ఓటమి చూచి వ్యసన పడకుమా, బలమైన దేవుడు నివుడుండగా. బలము లేదని భంగపడకుమా, బలహీనుడనని బాధపడకుమా, ఓటమి చూచి వ్యసన పడకుమా, బలమైన దేవుడు తోడుండగా. నిరాశ నిస్పృహ వద్దు, సాగిపోవుటే ముద్దు. నిరాశ నిస్పృహ వద్దు, సాగిపోవుటే ముద్దు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. హల్లెలూయా.